सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा साई
बाबा साईं 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 बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 41వ అధ్యాయం నిన్నటి తరువాయి. దేవ్ మనసులో ఇలా అనుకున్నాడు. ఇప్పుడు మనసులో అనుకున్నట్లు ఆజ్ఞ లభించింది. ఇప్పుడు నా గురువు అనుమతి లేంది. నా మీద జ్ఞానేశ్వరుడు ప్రసన్నుడైనాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు నియమపూర్వకంగా చదువుతాను. నా మనసుకి నిశ్చయం కలుగుతోంది. పైగా సాయిబాబా అనుమతి కూడా లభించింది.
ఆయన ఆజ్ఞా ప్రభావం వల్ల గ్రంథపారాయణ నా చేత ఏ అవాంతరము లేకుండా పూర్తవుతుంది. బాబాకు సాష్టాంగం చేసి, నేను అనన్యంగా మీకు శరణు వచ్చాను. మీ బిడ్డని మీ ఒడిలోకి తీసుకోండి, నా చేత చదివించండి. చింకి పీలికలంటే ఏమిటో తెలిసింది అన్నాడు. బాలకరామ్ని ఏమడిగానో అదే చింకి పీలికలు. అది బాబాకు నచ్చలేదు. కనుకే ఆయన కోపించారు. నిన్ను సాధన వైపు ఎలా తిప్పారు, పరబ్రహ్మను ధ్యానించడం ఎలా నేర్పారు అని బాలకరామ్ని నేను అడగడం బాబాకు నచ్చలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి స్వయంగా ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఇతరులను అడగడం ఎందుకు? అందుకే నన్ను ఎంతో బాధాకొలిమిలో కాల్చారు. బాధ పెట్టడం అన్న మాట ఎంతో పెద్ద మాట. భక్తులపై ప్రేమ నిరంతరం పొంగిపొర్లుతుండే వారికి భక్తులను బాధ పెట్టడం అనేది స్వప్నంలో కూడా జరగదు. కనుక బాధ అన్నమాట యోగ్యం కాదు. బాబా నన్ను శిక్షించలేదు, నాకిలా శిక్షణ ఇచ్చారు. మీ మనసులో ఉద్భవించే వాటిని నేను స్వయంగా సాధించినప్పటికీ లోపల ఆయన ఆనందంగానే ఉంటారు. బాహ్యానికి ఆయన క్రోధంతో ఉన్నట్లు అనిపించినా ఆయన మనసులో సదా సంతుష్టులై ఉంటారు. బాహ్యానికి క్రోధాన్ని లౌకిక పద్ధతిలో ఆవిష్కరిస్తూ లోపల పరమానందంతో ఉండే ఆ సాయి లీలల వైభవాన్ని వర్ణించడం ఎంతో అదృష్టం. తమ హితాన్ని సాధించుకోవాలని మనసులో తీవ్ర ఇచ్చ ఉన్నవారి దృష్టి తమ హితాన్ని సాధించడంలో తత్పరమై ఉండడం వల్ల తిట్లంటే వారి పాలిట పూలవర్షమే. చెవులకి కఠినమైన బాబా పలికిన శబ్దాలని విని దేవు మనసు చెలించలేదు. అతని మనసులో ప్రేమ అనే వరదలు ఉప్పొంగటం వల్ల అతనికి ఆయన శబ్దాలు పూలతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు పాలతో నిండి ఉన్నప్పటికీ దానిలోని పాలు అదృష్టవంతులకే దొరుకుతాయి. పొదుగు వద్దే గోమార్లు ఉంటాయి, కానీ వాటి అదృష్టంలో ఉండేది రక్తమే. కప్ప కమలం కిందే ఉంటుంది, కానీ పైనుంచి కమలంలోని మధువును భ్రమరం దోచుకుంటుంది అంటారు. మీరు అదృష్టవంతులు. మనం ఒకరినొకరు కలిసాం. మీకు కావలసినవన్నీ అడిగి మీ సందేహాలకు దాన్ని చదువు అనేంత వరకు నేను జ్ఞానేశ్వరుని తెరవనే లేదు. కానీ దాన్ని బాబా అనాయాసంగా నెరవేర్చారు. తల్లి బిడ్డ ముద్దుని ఎలా తీరుస్తుందో, తన బిడ్డ కోరికని ఎలా నెరవేరుస్తుందో ఈ మధుర అనుభవానికి భక్తి జోడించవలసిన కథ ఇది. దేవ్ ఇలా అన్నాడు. బాబా చదువు అని ఊరుకోలేదు. సంవత్సరం గడవక ముందే ఆయన స్వప్నంలో నాకు దర్శనమిచ్చి నన్ను కుశల ప్రశ్నలు అడిగారు. అది వినండి. క్రీస్తకం 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తారీఖు, ఆ రోజు గురువారం తెల్లవారే సమయంలో నాకు స్వప్నం అనే అనుగ్రహం కలిగింది. సమర్థ సాయి స్వప్నంలో వచ్చి మేడ మీద నా దగ్గర కూర్చుని నన్ను ఇలా అడిగారు. పారాయణ బాగా అర్థమవుతుందా? నేను లేదని చెప్పాను. తర్వాత మళ్ళీ అలాగే ప్రశ్నించారు. మరి అది ఎప్పుడు అర్థమవుతుంది? నా కనుల కొలనుల్లో నీళ్లు వచ్చాయి. నేనేమని సమాధానం ఇచ్చానో వినండి. దానికి బాబా, గ్రంథం చదివేటప్పుడు నువ్వు చాలా తొందరపడుతున్నావు. నేను చూస్తుండగా నా దగ్గర కూర్చొని చదువు. దేవు పారాయణ గ్రంథం తేవడానికి వెళ్ళాడు. అంతలో ఊహించుకోవాలి. సంవత్సరం అంతా ఎదురు చూసి బాల అంటే బాబా బిడ్డ, శ్రీదేవ్ స్వయంగా బాబా బిడ్డ అని అనుకునేవాడు. అదిగాక లోకంలో అతనికి బాలాసాహెబ్ అన్న ముద్దు పేరుతో ప్రసిద్ధి చెందాడు. సంవత్సరం అంతా ఎదురు చూసి బాల తాము ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నాడా, ఇచ్చిన బోధన నిత్యం అనుసరిస్తున్నాడా, ఏదో ఒక వంకతో దాని నుంచి తప్పిపోవడం లేదు కదా అన్న విషయం నిరంతరం ఎవరు కనిపెట్టి చూస్తారు? పారాయణ చదివే వారికి ఎక్కడ సామర్థ్యం ఉండాలి, ఎక్కడ విశేషంగా శ్రద్ధ పెట్టాలి అనేవి ప్రత్యక్షంగా సాయి జనని తప్ప నిశ్చయంగా ఎవరు చెప్తారు? అలాంటి సాయి సమర్థుల లీల, ఇలాంటి స్వానంద సంబరం భక్తులు అనేక సార్లు అనుభవించడాన్ని నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. శ్రోతలారా, ఇప్పుడు మనం గురు చరణాల కమలాల్లో లీనమవుదాం. తరువాత సమయానుసారం రాబోయే అధ్యాయం యొక్క విశేషాన్ని విందాం. శ్రీ సమర్థుల చరణాలు గుర్తుపెట్టుకుని నేను హేమాడ్ పంతిని సద్భావంతో అక్కడ సాష్టాంగ పడతాను. ఆయనకి భావపూర్వకంగా శరణు వెళ్తాను. ఎందుకంటే దానివల్లే సంసారంలోని సమస్త దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది. హేమాడ్ పంతికి సాయే ప్రాపంచిక స్వార్థం,
సాయే అత్యంత శ్రేష్టమైన సుఖాన్ని ఇచ్చే పరమార్థం. సాయే తమను కృతార్థులను చేస్తారు. అతని నిశ్చిత భావన అదే. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత రచించిన శ్రీ సాయి సముద్ర సత్య చరిత్రలోని సాయి కృపానుగ్రహ దానం అనే పేరు గల 41వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నలభైవ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడిచిన అధ్యాయంలోని హేమాడ్పంత్ ఇంట్లో హోలీ రోజున బాబా మట్టి విగ్రహం రూపంలో రావటం గురించిన కథ ద్వారా ఈ అధ్యాయంలోని అదే విగ్రహము ఆలీ మహమ్మద్ ఇంట్లో గోడకు తగిలించిన ఇతర పటాలతో పాటు సముద్రంలో మునగకుండా ఉన్న కథ ద్వారా సాయిబాబా సగుణ భక్తి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రకటించారు. హేమాడ్పంత్కు వచ్చిన ఆ మట్టి విగ్రహం అంటే స్వయంగా తెల్లవారుజామున స్వప్నంలో దర్శనమిచ్చిన తామే అయి ఉన్నాను అని సాయిబాబా తెలియజేశారు. ఆలీ మహమ్మద్కి బావమర్ది చెప్పటం వల్ల విగ్రహారాధన మీద పూజ మీద శ్రద్ధ సడలినప్పటికీ తమ విగ్రహం నీటిలో మునగకుండా ఉన్న చమత్కారాన్ని చూపి ఆ శ్రద్ధను మళ్లీ స్పష్టం చేశారు. సగుణ భక్తి మహిమను హేమాడ్పంత్ అధ్యాయంలో 11, 12, 15 నుంచి 17 వరకు ఉన్న ఓవిల్లో చెప్పారు. సాయిబాబా సగుణ భక్తికి అంటే విగ్రహారాధనకు నిరంతరము ఉత్తేజాన్ని ఇచ్చేవారు. దేవీ దేవతల మహాత్ముల పటాలకు పూలమాల వేసి వారి పూజార్చనలు చేయటం, దేవాలయంలోని విగ్రహాలను పూజించటం, వాటికి రామనవమి లాంటి ఉత్సవాలు చేయటం, ఇంతే ఏమిటి పాదుకులు, రూపాయి నాణ్యాలు మొదలైనవి దేవాలయంలో పెట్టి వాటికి పూజ చేయటం కూడా బాబాకి ఇష్టమే. 26వ అధ్యాయంలో ముంబైకి చెందిన హరిశ్చంద్ర పీతలేకి బాబా 3 రూపాయలు ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. అలాగే ప్రధానికి కొందరు ఇతర భక్తులకి వారి కోరికపై తమ వెండి పాదుకులను పూజించడానికి అంగీకరించారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ 28వ అధ్యాయంలో మేగుడికి శివలను ఇవ్వటంలో షిరిడీలోని ఇతర గ్రామ దేవతలను పూజించకుండా బాబా తమ పూజను చేయనిచ్చేవారు కారణం తెలుస్తుంది. అది మనం చదివేవాళ్ళం. కాకా మహాజన్తో పాటు వెళ్ళిన ఒక నిర్గుణోపాసకుడికి తన తండ్రి పిలుపు చమత్కారాన్ని చూపి సగుణోపాసకుడిగా చేశారు. ఇంతేకాదు బాబా యొక్క విగ్రహారాధన వ్యర్థం కాకుండా ఎలా సార్థకమైందో ఎన్నోసార్లు ఉదాహరణతో చెప్పబడింది. ఉదాహరణకు 9వ అధ్యాయంలో బాంద్రాలోని బాబాసాహెబ్ తర్కడు తన ఫోటోకు చూపించే పటిక బెల్లం నైవేద్యం తినటానికి ఆయన ప్రతిరోజు అక్కడికి ఎలా వెళ్ళేవారో అది అతని భార్యకు పిల్లవాడికి చెప్పారు. అలాగే 33వ అధ్యాయంలో బాలబువా సుతారు ఉరఫ్ ఆర్వాచన తుకారం క్రీస్తు శకము 1917వ సంవత్సరంలో షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా బాలబువా 4 సంవత్సరాలకు ముందే తన ఫోటోకు నమస్కరించాడని, తనకి అతనికి పూర్వపరిచయం ఉందని చెప్పారు. తర్వాత బాలాసాహెబ్ దేవు జ్ఞానేశ్వరిని చదివిన కథలోంచి మనకు 2 విషయాలు తెలుస్తాయి. మొదటిది బాబా క్రోధానికి కారణము మర్మము, రెండవది బాబాకి పరమార్థం అంటే ఇష్టపడే భక్తుల పట్ల ఉన్న విశేషమైన కారుణ్యము. గ్రంథాన్ని భక్తులు ఎలా పారాయణం చేయాలన్న దానికి శిక్షణ. బాబా ఒక్కసారిగా కోపించేవారు. ఆయన కోపిస్తే ఆయన దగ్గరకు వెళ్ళటానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. కానీ ఆయన ఆ కోపం పైకి మాత్రమే ఉండేది, లోపలంతా దయామృత రసజ్వరమే. 11వ అధ్యాయంలో వరుసగా 73 నుంచి 76 ఓవిల్లో దీని గురించిన హేమాడ్పంత్ చక్కని వర్ణన చేశాడు. ఆయన కోపంలో ఏదో కారణం ఉండేది. 11వ అధ్యాయంలో కళ్యాణ్కి చెందిన హాజీ మీద బాబా కోపగించారు. అది అతనుకున్న మక్కా మదీనాకెళ్ళిన అహంకారాన్ని పోగొట్టడం కోసం, అతని నిష్ఠను పరీక్షించడానికే. అప్పుడు అతన్ని ఆదర సత్కారపూర్వకంగా తమ దగ్గర ఉంచుకున్నారు. 23వ అధ్యాయంలో మాధవరావు దేశపాండే చిటికిన వేలిని పాము కాటేసినప్పుడు
అతను మసీదుకు పరిగెత్తి వచ్చాడు. అప్పుడు బాబా, ఒరే బ్రాహ్మణుడా, పైకి ఎక్కద్దు, వెళ్ళిపో, క్రిందికి దిగు అని అరిచారు. కానీ ఆ అరుపులో పాము విషాన్ని దింపివేయగల మంత్ర సామర్థ్యం ఉంది. తర్వాత అతన్ని నిద్రపోనీయవద్దని పదే పదే చెప్పి పంపటంలో అతని జీవితం గురించిన చింత ఉంది. బాబాకున్న అలాంటి క్రోధం గురించి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. బాబా దేవుని మీద చింకి పీలికలు దొంగిలించాడని ఆరోపణ చేసి బురుగుట్ని ముడిచి ప్రదర్శించిన కోపం అతని శ్రేయస్సు కోసమే. దాని ద్వారా అతనికి సాధనకు, బ్రహ్మచింతనకు సంబంధించిన బోధను స్వయంగా ఇవ్వాలనుకున్నారు. జ్ఞానేశ్వరి గురించిన ప్రతిజ్ఞను నెరవేర్చి దాన్ని ఎలా చదవాలో అతనికి నేర్పారు. బాబా దేవుకి పారాయణం చేసేటప్పుడు హడావుడి పడకు, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ చదవాలి. చదివేటప్పుడు ఇతరులకు అర్థ నిరూపణను చేయాలి అని కారుణ్యంతో చెప్పారు. దానికి శ్రీ సాయి సచ్చరిత్ర ఎలా చదవాలన్న దాని గురించిన బాబా ఆలోచన మనకు తెలుస్తుంది. దీనికన్నా ముందు 18వ అధ్యాయంలో గురుచరిత్ర పారాయణం చదివే సాటేకు కీర్తిశేషులు రావు బహదూర్ హరి వినాయక్ సాటే కాదు, పారాయణను పురాణంలాగా నిరూపణ చేస్తూ చదవటాన్ని స్వప్నంలో దర్శనమిచ్చి బాబా చెప్పారు. దీనిపై శ్రీ సాయి సచ్చరిత్ర లేదా ఏ గ్రంథ పారాయణం అయినా చేసేటప్పుడు దాన్ని మెల్లమెల్లగా అర్థం తెలుసుకొని చదవాలి అన్న విషయం మనకు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 42వ అధ్యాయం శ్రీ సాయినాథుని నిర్యాణం. శ్రీ సాయినాథులు ఈ జగత్తును వదిలి వెళ్ళిపోవడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఔదార్యంతో అన్నిటినీ ప్రసాదించే సద్గురు కౌపీనం ధరించి మహాప్రసిద్ధమైన గోదావరి నదీ తీరంలో విహరించే మీరు మూర్తీభవించిన పరబ్రహ్మే. అలాంటి శ్రేష్ఠ సత్పురుష, మీకు నా నమస్కారం. సంసార చరితను దాటించగల మార్గం చూపించేవారు, నిరుపేదలకు, దుఃఖితులకు తమ చరణాలలో చోటునిచ్చేవారు, భక్తుల కార్యసిద్ధి పాలిట కల్పతరువే అయిన ఈ సాయి మహాత్ములుగా అవతరించారు. గడిచిన అధ్యాయంలో చిత్రపటాన్ని నీటిలో ముంచడాన్ని ఆపి సాయి దాన్ని ఎలా రక్షించారో ఆ మధుర కథలోని విశిష్టత, కుశలత చెప్పాను. అలాగే ఒక భక్తుణ్ణి స్వప్నంలో వెళ్ళి అతని తీవ్ర కోరికను ఎలా నెరవేర్చారో, అతనికి ఎంతో స్పష్టంగా ఆజ్ఞాపించి అతన్ని జ్ఞానేశ్వరి చదవడంలోనికి ఎలా ప్రవృత్తం చేశారో కూడా చెప్పాను. సారాంశం ఏమిటంటే, గురు కృప అనే మంచి యోగం పడితే ఈ సంసారం, పునర్జన్మ భీతులు గురించి ఉన్న చింత వదిలిపోతుంది. మహోన్నతమైన మోక్ష మార్గ ద్వారాలు తెరుచుకుంటాయి. దుఃఖం తనంత తానే సుఖంగా రూపాంతరం చెందుతుంది. సద్గురు చరణాలను నిత్యము స్మరిస్తే అవాంతరాలకే కారణమైన అవాంతరం అంతమైపోతుంది. మరణానికే మరణం వస్తుంది. ప్రాపంచిక దుఃఖం గుర్తు మిగలకుండా పోతుంది. కనుక భగవదనుభూతిలో తడిపి తన్మయత్వాన్ని కలిగించగల ఈ సాయి సమర్థుల కథను వినడం వల్ల నిజంగా ఎంతో పవిత్రత కలుగుతుంది. కనుక శ్రోతలు తమ హితం కోసం వినండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయిబాబా స్వభావాన్ని వర్ణించుకుందాం. అంతుబట్టని ఆయన స్వభావం యొక్క ఉగ్రత లేదా సౌమ్యత ఎలా ఉండేదో చూద్దాం. ఇప్పటి వరకు చిత్తాన్ని ఏకాగ్రం చేసి బాబా వ్యవహరించే తీరును ఎలా విన్నారో అలాగే ఆయన దేహత్యాగాన్ని గురించిన కథను శ్రద్ధగా వినండి. నిజంగా షిరిడీ గ్రామస్తులు అదృష్టవంతులు. ఎందుకంటే 50 ఏళ్లకు పైగా వారు సాయిబాబాతో కలిసి సహజీవనం చేసి అమరత్వపు ఆనందాన్నివ్వగల సుఖాన్ని పొందారు. శక సంవత్సరం ఈ పైఠాన్లోని శాలివాహనుడనే పేరుగల రాజు క్రీస్తు శకం 78 సంవత్సరాల తర్వాత నూతన శకాన్ని ప్రారంభించాడు.
కాలగణన కోసం మహారాష్ట్రలో ఇదే ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం ఆరంభం చైత్ర మాస ప్రతిపద అంటే ఉగాది రోజు అవుతుంది. శక సంవత్సరం 1840 దక్షిణాయనంలోని అంటే దక్షిణాయనం అంటే సూర్యుడు భూమధ్య రేఖ నుంచి దక్షిణం వైపుకి పోవడం. కర్కటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఉండే కాలం అంటే జ్యేష్టం లేదా ఆషాఢ మాసం నుంచి పుష్యమాసం వరకు ఉండే 6 నెలల కాలం. దక్షిణాయనంలోని మొదటి మాసం శుక్లపక్షంలో విజయదశమి రోజున పగటివేళ బాబా సమాధి చెందారు. అది మహమ్మదీయుల మొహరం నెలలో 9వ తారీఖు అవుతుంది. ఆ రోజు కత్తల్ రాత్రి అంటే మహమ్మద్ పైగంబర్ కూతురు ఫాతిమా రెండవ కుమారుడు హజరత్ హుసేన్ వాళ్ళ ఇంట్లో ఉన్న అనేక మంది యువకులను ఖలీఫా యజీవ సైన్యంతో చంపడానికి ముందు రాత్రి మహమ్మదీయులు మొహరం నెలని పవిత్రమైనదిగా శ్రేష్టమైనదిగా భావిస్తారు. 10 రోజుల పాటు తాజియా లేదా తాబూతు చేయించి దాన్ని ఊరేగిస్తారు. హజరత్ హుసేను ధర్మం కోసం రాజ్య స్వతంత్రం గురించి మరణించినందుకు శోకిస్తారు. ఆ రోజు కత్తల్ రాత్రి అవుతుంది. ఆ రోజు మూడో జాము సుమారు 2:30 గంటలకు సాయినాథులు ఈ జగత్తుని వదిలేయడానికి సిద్ధమయ్యారు. బుద్ధ జయంతి రోజే సాయిబాబా పుణ్యతిథి. దేవాదికుల జయంతిని ఎలా ఉత్సవంగా చేస్తారో అలాగే మహాత్ముల పుణ్యతిథిని ఉత్సవంగా జరుపుతారు. 12:30 గంటలు అయ్యింది. దశమి అయిపోయి ఏకాదశి ప్రవేశించింది. అంటే బాబా నిర్యాణ కాలం ఏకాదశే అయ్యింది. తిథి ప్రారంభాన్ని సూర్యోదయం నుంచి పాటిస్తారు. ఆ రోజు సూర్యోదయానికి దసరా పండుగ దశమి తిథి అవుతుంది. కనుకే సాయిబాబా నిర్యాణం విజయదశమికి అయినట్లు భావిస్తారు. ఉత్సవం ఆ రోజునే చేస్తారు. మంగళవారం కత్తల్ రాత్రి అవడం వల్ల అదెంతో ప్రసిద్ధమైన రోజు కనుక మహాత్ములు సాయి అదే రోజున తమ ఆత్మజ్యోతిని బ్రహ్మజ్యోతిలో కలిపారు. బెంగాలులో అది ప్రసిద్ధి చెందిన దుర్గా పూజకి సమాప్తి రోజు. ఉత్తర హిందుస్థానంలో కూడా అది అందరికీ ఆనందదాయకమైన రోజు. శక సంవత్సరం 1838లో విజయదశమి రోజు సాయంత్రం బాబా ఆ తరువాత జరగబోయేదాన్ని సూచించారు. అదెలాంటి అపూర్వ లీలో నేను చెప్తాను. అది వింటే శ్రోతలకు విస్మయం కలుగుతుంది. ఎవరికీ అర్థం కాని సాయి ఆలోచనలోని కుశలత అందరికీ తెలుస్తుంది. క్రీస్తు శకం 1916 దసరా పండుగ రోజున సీమోల్లంఘన సమయంలో సాయంకాలం అందరూ తిరిగి వచ్చేశాక అంతకు ముందెన్నడూ జరగని అద్భుత లీల జరిగింది. ఆకాశంలో ఉరిమే మేఘంలా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ హఠాత్తుగా మెరిసే మెరుపులా బాబా సాక్షాత్తు జమదగ్ని రూపాన్ని అంటే పరశురాముడి తండ్రి జమదగ్ని అత్యంత తీవ్ర స్వభావంతో శీఘ్రంగా కోపోద్రిక్తుడైనాడు. ఆ రూపాన్ని ధరించారు. ఉన్నట్లుండి తలకున్న రుమాలను తీసేసి కఫ్నీని ఇప్పేసి కౌపీనాన్ని కూడా లాగి పరేసి బాబా వాటిని దునిలో విసిరేశారు. అగ్ని జ్వాలలు పెరిగిపోయాయి. అసలే దునిలో అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందులోనూ ఈ వస్త్రాలు ఆహుతిగా పడేసరికి జ్వాలలు ఉవ్వెత్తున పైకి ఎగిశాయి. భక్తులు గజగజ వణికిపోయారు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ సీమోల్లంఘన సమయంలో ఆయన మనోవృత్తి మాత్రం ఎంతో భయంకరంగా అయ్యింది. అగ్ని తన మహోగ్ర తేజస్సుని విరజిమ్మింది. కానీ బాబా దానికన్నా కూడా గొప్ప తేజోవంతులుగా కనిపించారు. జనుల కళ్ళు మిరుగుట్లు గొలిపాయి. వారు తమ ముఖాలను పక్కకి తిప్పుకున్నారు. మహాత్ముడు స్వహస్తాలతో ఇచ్చిన ఆహుతులను తీసుకొని అగ్ని నారాయణుడు ప్రసన్నుడైనాడు. జమదగ్ని కొడుకు పరశురాముడిలా కోపోద్రిక్తులైన బాబా దిగంబరులయ్యారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన వారి నయనాలు ధన్యం. సరే, బాబా కళ్ళు క్రోధంతో అరుణకాంతులు విరజిమ్మాయి. కోప తీవ్రతతో కళ్ళురుముతూ బాబా, నేను హిందువునో ముస్లింనో ఇప్పుడు నిర్ణయించండ్రా అన్నారు. తరువాత ఆయన గట్టిగా కేకలు పెడుతూ ఇంకా ఇలా అన్నారు, ఒరేయ్, నేను హిందువునో మహమ్మదీయున్నో ఈరోజు చూడండి. మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకొని మీ సందేహాలు పటాపంచలు చేసుకోండి. ఆ దృశ్యం చూసి
అక్కడ పోగైన జనులు భయంతో కంపించిపోయారు. బాబా ఎలా శాంతిస్తారో అన్న చింత అదే పనిగా వారిని వేధించసాగింది. బాగోజీ షిండే కుష్ఠవ్యాధి పీడితుడు, కానీ అతను బాబాకి గొప్ప భక్తుడు. అతను ధైర్యాన్ని కూడబెట్టుకొని బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబాకి కౌపీనం చుట్టి, ఇదంతా ఏమిటి, ఈరోజు దసరా పండుగ, సీమోల్లంఘనము కదా అన్నాడు. అందుకు బాబా, ఇదేనా సీమోల్లంఘనం అంటూ తమ సటకాతో తీవ్రంగా కొట్టారు. అలా బాబా దుని ముందు నగ్నంగా నిలబడ్డారు. ఆ రోజు చావడి ఉత్సవం జరగవలసిన రోజు. అది ఎలా జరుగుతుందా అన్న చింత పట్టుకునింది అందరికీ. చావడి ఉత్సవం సాధారణంగా 9 గంటలకు జరుగుతుంది. 10 గంటలైనా కానీ బాబా శాంతించలేదు. జనులు మౌనంగా ఎక్కడి వారెక్కడ నిశ్చల దృష్టితో స్తనువులలా నిలబడిపోయారు. అలా 11 కూడా అయిపోయింది. బాబా కొద్దిగా శాంతించారు. కోరా రంగు కౌపీనం చుట్టుకొని కఫ్నీ మొదలైన దుస్తులు ధరించారు. చావడిలో జే గంట మ్రోగింది. మొదట అలా కూర్చుండిపోయిన భక్తులు అనుమతి తీసుకొని పల్లకీని అలంకరించి దాన్ని ప్రాంగణంలోనికి తీసుకొచ్చారు. వెండి దండం, పతాకలు, ఛత్ర, చామరలు మొదలైన రాజోపచారాలతో, రారాజుల శోభతో, గొప్ప అట్టహాసంతో ఊరేగింపు బయలుదేరుతుంది. బాబా ఊరేగింపు ఎప్పటిలాగే రోజు విడిచి రోజు బయటికి వెళ్లేందుకు బయలుదేరింది. రకరకాల వాయిద్యాల శబ్దం ఒక్కసారిగా విన్నంటింది. సాయినాథునికి పలికే జయకారాలతో గగనం దద్దరిల్లింది. ఉచ్చస్వరంతో వచ్చిన ఆ శబ్దాలను ఎంతని వర్ణించెను. ఎక్కడ చూసినా ఆనంద కోలాహలం వరదలై ఉప్పొంగింది. అప్పుడు బాబా శుభ్రపరిచిన ఒక ధవల వస్త్రాన్ని తలకు చుట్టుకొని, చిలుం, పొగాకు సటకా చేతిలోనికి తీసుకొని ఆయన బయలుదేరారు. చావడికి అదే చక్కటి ముహూర్తం అయింది. ఒకరు ఛత్రాన్ని, ఒకరు చామరాన్ని, ఒకరు అందమైన నెమలి పించాల విసనకర్రని, ఒకరు గరుడుని బొమ్మ ఉన్న పతాకాన్ని, ఒకరు వేత్ర దండాన్ని పట్టుకొని బయలుదేరారు. ఆ ప్రకారంగా సీమోల్లంఘన నిమిత్తంతో సంసార సాగర సీమను దాటేందుకు దసరాయే ఒక చక్కటి ముహూర్తం అని సాయి అందరికీ సూచించారు. ఆ తర్వాత బాబా షిరిడీ గ్రామస్తులందరికీ ఒకే దసరాని చూపించారు. రాబోయే దసరా మంచి ముహూర్తం అని ఆ రోజున తమ దేహాన్ని దరిత్రికి అర్పించారు. ఇది కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపించారు. తమ శరీరమనే వస్త్రాన్ని తమ యోగ సామర్థ్యంతో ఉత్పన్నం చేసిన యోగాగ్నిలో అదే రోజు ఆహుతిగా అర్పించారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం దసరా పండుగ అనే బాబా నిజమైన సుముహూర్తంగా చేసి తాము బ్రహ్మస్వరూపంలో సమరసం చెందారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఇలా వ్రాస్తుండగా బాబాకు సంబంధించిన మరో అనుభవం గుర్తొచ్చింది. అది విజయదశమి రోజుకు ముందే నిశ్చయించబడింది. షిరిడీకి చెందిన రామచంద్ర దాదా కోతే పాటిల్ ఏదో అనారోగ్యంతో ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ ప్రాణ సంకటాన్ని అతను భరించలేకపోయాడు. ఆ వ్యాధిని అనుభవించటం అతనికి మహా బాధాకరం అనిపించింది. దాని ఉపశమనమునకు అతని చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ వ్యాధి తగ్గకపోవడంతో అతనికి జీవితం అంటే విరక్తి పుట్టింది. పాటిల్ బాధ వర్ణనాతీతం. అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఓ రోజు అర్ధరాత్రి బాబా మూర్తి అతని తలవైపు ప్రకటమైంది. పాటిల్ ఆయన పాదాలు పట్టుకొని నిరాశ నిస్పృహలు కనవేసుకోగా ఆయనతో, నాకు మరణం ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో చెప్పండి చాలు. ఈ జీవితం అంటే అసహ్యం పుట్టింది. చనిపోతానన్న భయం లేదు నాకు. చావు ఎప్పుడొస్తుందా అని దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను. మూర్తీభవించిన కారుణ్యమే అయిన బాబా అందుకు, రామచంద్ర, నువ్వేం బాధపడుకురా, నీ గండం తొలగిపోయిందిలే, ఎందుకురా ఊరికే చింతిస్తావు, నీకెలాంటి భయమూ లేదు, నీ మరణం తప్పిపోయింది. కానీ నాకు తాత్యా పాటిల్ విషయంలోనే ఏ ఆశ కనిపించటం లేదు. శక సంవత్సరం 1840 ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శుక్లపక్షం విజయదశమి రోజు తాత్య మోక్ష పదవిని పొందుతాడు. అయితే ఈ సంగతి వాడికి చెప్పొద్దు. వాడు మనసులో భయం పెట్టు కూర్చుంటాడు. రాత్రింబవళ్ళు ఈ చింతతో కృషించిపోతాడు.
చావుని ఎవరూ ఇష్టపడరు అన్నారు. ఇక 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకి మరణ సమయం దగ్గర పడింది. రామచంద్రుడికి బెంగ పట్టుకుంది. బాబా మాటకు తిరుగులేదు. అతను తాత్యా పాటిల్కి చెప్పకుండా దీన్ని రహస్యంగా ఉంచాడు. కానీ బాలాషింపే చెవిన మాత్రం వేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని అతన్ని బతిమాలుకున్నాడు. వాళ్ళిద్దరికీ కూడా తాత్యా గురించి చింత పట్టుకుంది. ఇటు పక్క రామచంద్ర పాటిల్ నిజంగానే తేరుకున్నాడు. ఆ రోజు నుంచి అతను తేలిగ్గా ఇటు అటు తిరగడం మొదలుపెట్టాడు. రోజులు లెక్కిస్తుండగా కాలం తెలియకుండానే గడిచిపోయింది. బాబా మాటలు ఎంత యోగ్యంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో చూడండి. శక సంవత్సరం 1840 భాద్రపద మాసం గడిచాక ఆశ్వీజ మాసం మొదలైంది. అప్పుడే తాత్యాబా మంచాన పట్టాడు. ఓ పక్క తాత్యా జ్వరంతో జబ్బున పడితే ఇక్కడ బాబాకి చలితో వణుకు ప్రారంభమైంది. తాత్యాకి బాబా మీద అచంచల విశ్వాసం. బాబాని రక్షించేవాడు శ్రీహరి. తాత్యా మంచంలోంచి కదలలేకపోయాడు. బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాడు. శరీరానికి అనివార్యంగా వచ్చిన ఆ యాతనను అతను భరించలేకపోతున్నాడు. అనారోగ్యంతో బాధపడే అతను తన మనస్సుని బాబా వైపు నిమగ్నం చేశాడు. కానీ అతను కదలలేక మెదలలేకపోతున్నాడు. రోజు రోజుకి అతని అనారోగ్యం పెరిగిపోతోంది. ఇటుపక్క బాబా అనారోగ్యం రోజు రోజుకి రెండింతలై ఆయన బాధతో మూలుగుతూ చూస్తుండగానే ఆ బాధ నివారించబడకుండా పోయింది. అనుకుంటుండగానే బాబా ఇదివరలో భవిష్యం గురించి చెప్పిన రోజు దగ్గర పడింది. బాలాషింపేకి, రామచంద్ర పాటిల్కి ఒళ్ళంతా ముచ్చెమటలు పోసాయి. వారిలా అనుకున్నారు, బాబా చెప్పినది నిజమేననిపిస్తుంది. ఈ లక్షణాలు మంచివి కావు. ఇతని అనారోగ్యం బాగా పెరిగిపోతోంది. సరే, ఆ తరువాత శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనపడింది. తాత్యా మరణానికి దగ్గర పడ్డాడు. బంధుమిత్రులు కంగారు పడ్డారు. కానీ ఆ తరువాత అద్భుతమే జరిగింది. తాత్యాకి కూడా గండం గడిచింది. తాత్యా ఆగిపోయాడు. బాబా వెళ్ళిపోయారు. మొత్తం తలకిందులు చేశారు. చూడండి బాబా మాటలు. తాత్యా పేరు చెప్పి కాస్తంతైనా సమయం మించిపోకుండా తాము వెళ్ళడానికి సిద్ధమయ్యారు. లేదా ఇలా సూచించిన ఆ భవిష్యత్తుని అనుభవంలోకి తెచ్చారు. బాబా చేసిన ఈ ఉపాయం అది జరిగే వరకు ఎవరికీ తెలియలేదు. బాబా తమ దేహాన్ని బదులుగా ఇచ్చి తాత్యా మరణాన్ని ఆపేశారు అని జనులు అనుకున్నారు. ఆయన లీల ఆయనకే తెలియాలి. దేహపాతానంతరం రాత్రి గడిచి అరుణోదయ సమయంలో, అంటే సూర్యోదయానికి 1:30 గంటల ముందు గణుదాసుకి పండరీపురంలో స్వప్నానుభవం కలిగింది. మసీదు కుప్పకూలిపోయింది. షిరిడీలోని వ్యాపారులంతా నన్ను బాధ పెట్టారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అంత దూరం నుంచి నీ దగ్గరకు తప్పనిసరిగా వచ్చాను. నన్ను పూలతో కప్పు. నా ఈ కోరిక తీర్చు. పద, వెంటనే షిరిడీకి పద. ఇంతలోనే షిరిడీ నుంచి ఉత్తరం వచ్చింది. బాబా సమాధి తీసుకున్నారని తెలిసింది. ఈ కబురు వినగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా గణుదాసు షిరిడీ బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంటబెట్టుకొని సమాధి ఎదుటకు వచ్చి అతను అహోరాత్రులు నామభజన సంకీర్తనలు, హరి సంకీర్తనలు చేశాడు. హరినామం అనే పూలతో ఎంతో మనోహరమైన హారాన్ని స్వయంగా గుచ్చి సమాధి మీద వేసి అన్నదానం చేశాడు. ఆ అఖండ నామ గర్జన వింటుంటే షిరిడి భూలోక వైకుంఠమే అనిపించింది. నామ ఘోషతో వీధులు దద్దరిల్లాయి. గణుదాసు నామాన్ని గొప్పగా చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. దసరా అంటే బాబాకు ఎందుకంత ప్రేమ? అయితే మూడున్నర ముహూర్తాలు
దసరా, దీపావళి తర్వాత వచ్చే పాడ్యమి, చైత్రమాసంలో వచ్చే ఉగాది, ఈ 3 గొప్ప ముహూర్తాలు. వైశాఖ మాసపు అక్షయ తదియలోని సగం గొప్పది. వీటిలో దసరా లాంటి ముహూర్తం ఎక్కడికి పోవాలన్నా విశేష శుభప్రదమని అంటారు. ఇది అందరికీ తెలుసు. కానీ ఇలా అనటం కూడా సరికాదు. రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది? ముహూర్తంలో వారికి ఏం పని? ధర్మాధర్మాలు, బంధనాలు లేని వారికి బంధాలన్నీ, అస్తమించిన వారికి ప్రాణం పోవడం అనేది తెలీదు. అలాంటి వారికి నిర్వాణం అనేది ఎలా ఉంటుంది? బ్రహ్మై సన్ బ్రహ్మేప్యేతి, ఆ ఉపనిషత్తులోని 4వ అధ్యాయము 4 బ్రహ్మం 6వ మంత్రంలోని శబ్దం. దీనికి భావార్థం ఏమిటంటే, ఏ ఇచ్చలు లేని పురుషుడికి కర్మఫలం లేకపోవడం వల్ల పునర్జన్మ ఉండదు. కనుక వారికి ప్రాణం పోవటం అనేది ఉండదు. వారు ఈ జగత్తులో బ్రహ్మ అయి ఉండి బ్రహ్మరూపాన్ని ప్రాప్తింపచేసుకుని ఉంటారు. అలాంటి సాయి మహారాజుకు రాకపోకలు ఉండవు. అప్పుడు నిర్వాణ స్థితి అనేది ఎక్కడుంటుంది? ఉత్తరాయణంలో కానీ దక్షిణాయంలో కానీ ప్రయాణించనవసరమే లేని యథాకాలం దీపం ఆరిపోయినట్లు తమ ప్రాణాన్ని అక్కడికక్కడే తదాత్యం చేయగలిగిన వారికి వాటితో ఏం పని? భగవద్గీత 8వ అధ్యాయంలో 24-25 శ్లోకాల్లో దక్షిణాయనం కన్నా ఉత్తరాయణంలో దేహత్యాగం చేయడం శ్రేష్టమని ఉంది. ఎందుకంటే అప్పుడు దేహాన్ని వదిలేస్తే యోగులకు మరో జన్మ ఉండదు. కానీ సాయిబాబాకి దీని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. దేహం అప్పుగా వచ్చింది. పంచమహాభూతాలకు అప్పు తీర్చవలసి ఉంది. తన కార్యం ముగిశాక ఎవరిది వాళ్ళకి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. తరువాత జరగబోయే సంఘటనను ముందే సూచించి బాబా జనులను ఆశ్చర్యచకితులను చేశారు. ఆయన అమూల్యమైన నిర్వాణ సమయం వెళ్ళిపోయింది. కానీ దాని గురించిన స్మృతి శాశ్వతంగా మిగిలిపోయింది. జ్వరాన్ని నిమిత్తంగా చేసుకుని లోకంలోని సర్వసాధారణ పద్ధతిని అనుసరించడం కోసం బాబా అప్పుడప్పుడు మొలిగినట్లున్నా, అప్పుడప్పుడు బాధపడినట్లున్నా మనసులో ఆయన సదా సావధానులై ఉండేవారు. సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో నిర్వాణకాలం దగ్గర పడగానే సాయిబాబా తమంత తాము పూర్ణ సావధానులుగా స్వస్థచిత్తంతో లేచి కూర్చున్నారు. ఆ సమయంలోని దరహాస చంద్రికలు వెదజల్లే ఆయన ముఖం చూసి భక్తులకు ఆశ అనే సముద్రానికి ఉప్పెనలా వరదలొచ్చాయి. ఆ భయంకరమైన అభద్రతా సమయం ముగిసిపోయిందని అందరికీ అనిపించింది. ఈ రకంగా ఖిన్నులై చింతిస్తూ జనులంతా కూర్చుని ఉండగా బాబా నిర్వాణకాలం దగ్గరికొచ్చి ఏం జరిగిందో వినండి. ప్రాణం వదలడానికి ఒక క్షణం సమయం ఉన్నప్పుడు బాబా మనసుకు ఏమనిపించిందో ఏమో కానీ దాన్ని దాన ధర్మాలు చేసే వేళగా భావించి ఆయన తమ కప్నీ జేబులో చేయి పెట్టారు. తన ప్రవర్తన తన పేరుకు తగ్గట్టుండే. లక్ష్మీబాయి సిండే అనే పేరు గల ఒక చక్కని గుణసంపన్నురాలు ఉండేది. ఆమెకు సదా సాయి చరణాల పట్ల ప్రీతి ఉండేది. ఆమె అప్పుడు ఆ దగ్గరలోనే ఉంది. క్షణంలో తమ దేహం వెళ్ళిపోతుందని తెలిసిన బాబా ఎంతో దక్షతతో లక్ష్మికి కొంత డబ్బును దానంగా ఇచ్చారు. ఈ లక్ష్మీబాయి సిండేయే మసీదులో ఏదో కార్యకారణ సంబంధంతో నియమ నిబంధనలు పాటిస్తూ వ్యవహరించేది. పగటి పద్ధతి ఎలా ఉండేదంటే దర్బారు అందరి కోసం తెరవబడి ఉండేది. దాదాపు ఎవరికీ అడ్డు ఉండేది కాదు. కానీ రాత్రి పరిమితులు చాలా విస్తృతంగా ఉండేవి. సాయంకాలం వ్యాహ్యాళికి అయ్యాక అక్కడి నుంచి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. తిరిగి మర్నాటి ఉదయమే మసీదుకు వచ్చేవారు. అయితే భగవత్ మహాసభాపతి దాదా కేల్కర్, లక్ష్మీబాయి సిండే వీళ్ళు భక్తిని చూసి వాళ్ళని రాత్రి సమయాల్లో మసీదులోకి రావడాన్ని బాబా అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ లక్ష్మీబాయి ప్రతిరోజు రొట్టె కూర గొప్ప ప్రేమతో బాబాకు పంపించేది. ఆమె సేవను ఎంతని వర్ణించగలం? ఈ రొట్టె వృత్తాంతాన్ని పూర్తిగా వింటే కమనీయ కారుణ్యమూర్తి బాబా దయ అనే వెచ్చదనము, కుక్కలతోనూ పందులతోనూ ఉన్న ఆయన ఏకాత్మత మనకి తెలిసి మనసుకు విస్మయం కలుగుతుంది. ఓ రోజు సాయంకాలం బాబా మసీదు గోడకు ఛాతీ ఆనించి ప్రేమగా భక్తులతో మాట్లాడుతున్న సమయంలో లక్ష్మి అక్కడికి వచ్చింది. తాత్యాపాటిలు
ఆ దగ్గరలోనే ఉన్నాడు. ఇంకా ఎవరో కొద్ది మంది కూడా అక్కడ ఉన్నారు. లక్ష్మి బాబాకు నమస్కరించింది. బాబా ఆమెతో ఇలా అన్నారు, లక్ష్మి, నాకు ఆకలి వేస్తుంది. అందుకు బాబా, నేను జొన్న రొట్టె తెస్తాను, ఇదిగో క్షణంలో వెళ్ళి రొట్టె తీసుకొస్తాను అని లక్ష్మి వెళ్ళిపోయింది. తర్వాత రొట్టె చేసి కూర పచ్చడితో పాటు ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చింది. ఆమె ఆ విస్తరిని బాబా ఎదురుగా పెట్టింది. బాబా ఆ విస్తరిని తీసి ఆ దగ్గరలోనే ఉన్న ఒక కుక్క ముందు అలాగే పెట్టేశారు. ఇది చూసి లక్ష్మి వెంటనే అడిగింది, నేనింత హడావిడిగా పోయి రొట్టె చేసి తెస్తే ఇదేం విడ్డూరం, కుక్కని మాత్రం తృప్తిపరిచారు. మీకు ఆకలి వేసినప్పుడు ఆ ఆకలికి ఇదా పరిష్కారం, మీ నోట్లో ఒక్క ముక్కైనా వేసుకోలేదు, నాకు బాధేస్తుంది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు అనవసరంగా బాధపడతావు, ఆ కుక్క కడుపు నిండితే అదే నాకు తృప్తి అని తెలుసుకో. ఆ కుక్కకి మాత్రం ప్రాణం లేదా, అందరి ఆకలి ఒకటే, అది మాట్లాడలేకపోయినా నేను మాట్లాడగలిగిన మా ఆకలిలో తేడా ఉంటుందా, ఆకలితో ప్రాణం వ్యాకులం చెంది ఉన్న వారిచే అన్నం తినిపిస్తే అది నా నోటిలో పెట్టినట్లే అని తెలుసుకో. అందరికీ అంగీకారయోగ్యమైన ఈ సంగతి గుర్తుంచుకో. ఇది సాధారణంగా జరిగిన ఓ చిన్న సంఘటన, కానీ ఉపదేశమంతా పారమార్థికమైనదే. సాయిబాబా యొక్క ప్రబోధాత్మకమైన పలుకులంటే ప్రేమ రసధారాలతో పరిపక్వమైన పండ్లే ప్రాపంచికమైన సరళ భాషలో మాట్లాడి పారమార్థికమైన రూపురేఖలను ఆయన చిత్రించేవారు. ఎవరికి ఏ రకమైన దోషాన్ని ఆపాదించక భక్తులకు మధురమైన మహోన్నత బోధ చేసి వారిని సంతృప్తి సాగరంలో ముంచెత్తేవారు. ఆ రోజు నుంచి బాబా బోధను అనుసరించి లక్ష్మి రొట్టెను తీసుకురావడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఆ రొట్టెను పాలలో వేసి పిసికి ఆయనకు ప్రేమపూర్వకంగా పెట్టేది. ఆ తరువాత బాబా కూడా భక్తితో తెచ్చిన ఆ రొట్టెను ప్రేమతో నియమంగా తినసాగారు. ఆ పనిలో ఎప్పుడైనా ఆలస్యమైతే ఆయనకు నచ్చేది కాదు, వేరే వంటకాలు రుచించేవి కాదు. ఒకవేళ లక్ష్మి రొట్టె తేవడం ఆలస్యమైతే పళ్ళెలన్నీ వడ్డించబడి భోజనం సమయం మించిపోయినప్పటికీ ఆమె రొట్టె తెచ్చేంత వరకు బాబా నోట ముద్ద పెట్టేకునేవారు కాదు. పళ్ళెంలోని భోజనం చల్లారిపోయినా ఆకలితో అందరూ ఎదురు చూస్తున్నా కానీ లక్ష్మి రొట్టె తెచ్చేంత వరకు భోజనం మొదలయ్యేది కాదు. కొద్ది రోజుల తర్వాత మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్య బాబా లక్ష్మీ చేత సేమియాను కూడా స్వీకరించేవారు. ఆమెని పక్కన కూర్చోబెట్టుకొని గొప్ప ప్రేమతో సేమియాని స్వల్పంగా తిని మిగిలిన దాన్ని రాధాకృష్ణబాయికి ఇచ్చేవారు. దాన్ని ఆమెకు లక్ష్మీ చేతే పంపించేవారు. రాధాకృష్ణబాయికి బాబా ఎంగిలి తినడం అంటే చాలా ఇష్టం. దేహ విసర్జన కథ నడుస్తున్నప్పుడు సుదీర్ఘమైన అసందర్భపు ఈ రొట్టె కథ ఏమిటి అని శ్రోతలు అనుకోకండి. ఈ కథ సాయి సర్వవ్యాపకత్వాన్ని దర్శింపచేస్తుంది. కనిపించే ఈ సకల చరాచర దృశ్యమంతటిలో దానికి అతీతము అత్యంత శ్రేష్టము అయిన సాయి సదా నిండిపోయి ఉంటారు. ఆయన అజన్ములు, ఆయనకి మరణం లేదు. తత్వాన్ని చెప్పడమే ఈ కథలో ఉద్దేశం. అలాగే ఈ లక్ష్మి ఈ కథ హఠాత్తుగా సహజంగా శ్రోతల కోసం గుర్తుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. సద్గురు శ్రీ సరే, అలాంటి లక్ష్మీ సేవను సాయి ఎలా మర్చిపోగలరు? ఆయనచే గుర్తుంచుకోబడ్డ ఆమె వృత్తాంతాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. శరీరం ఎంతగానే కృషించిపోయి దేహంలో శక్తి లేక ప్రాణం గొంతులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేహత్యాగ సమయంలో బాబా ఆమెకి తమ చేతితో స్వల్పంగా దానం చేశారు. ఒకసారి 5 రూపాయలు, మరోసారి 4 రూపాయలు తమ జేబులోంచి తీసి ఆమె చేతిలో పెట్టారు. ఇదే బాబా చివరి కార్యక్రమం. ఇది నవవిధ భక్తులకు సంకేతమా లేక నవరాత్రి ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పౌర్ణమి నుంచి
నవమి వరకు జరిగే 9 రోజుల ఉత్సవంకి దుర్గామాత పూజలు జరిగి ఈ దసరా రోజు సీమోల్లంఘనం కనుక సీమను దాటేటప్పుడు ఇవ్వవలసిన దక్షిణ, లేక శ్రీమద్ భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తమ ప్రియ సేవకుడికి చెప్పిన శిష్యుని 9 లక్షణాల స్థిత, వీటినే ఇలా సాయిబాబా గుర్తు చేశారా? భాగవతం 11వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకంలో విశేషాన్ని చూడండి. అందులో శిష్యుడు గురువు నుంచి లబ్ధిని ఎలా పొందాలో, దానికోసం ఎలా వ్యవహరించాలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. మొదట పూర్వార్ధంలో 5 చెప్పారు, ఉత్తరార్ధంలో 4 చెప్పారు. బాబా కూడా అదే క్రమాన్ని అనుసరించారు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఇది చెప్పటమే. శిష్యుడు గురువుకి లోబడి దక్షతతో, మత్సరరహితంగా, మమకారరహితంగా, చివరికి గురువు తప్ప ఏ విషయంలోనూ ఆసక్తి లేదా మమకారం అనిపించదో వారు గురుసేవ పట్ల, పారమార్థిక జిజ్ఞాస పట్ల తత్పరుడే ఉండాలి. అలాగే వారి అంతఃకరణ సదా నిశ్చలంగా ఉండాలి. వారికి అసూయ అంటే ఏమిటో అసలు తెలియకూడదు. గురువు ముందు వాళ్ళు అనవసరంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు. అంటే ఈ గుణాలతో శిష్యులు గురువుని సంతుష్టిపరచటానికి ప్రయత్నించాలి. తమ ఈ అభిప్రాయాన్నే శ్రీ సాయినాథులు ఈ వంకతో వ్యక్తం చేశారు. సత్పురుషులు తమ భక్తుల శ్రేయస్సు కోసం సదా కృప చూపుతారు. లక్ష్మికి స్వతహాగా అన్న వస్త్రాలకు లోటు లేదు. ధనవంతురాలు. నిజానికి 9 రూపాయలంటే ఆమెకి చాలా స్వల్పం. వాటిని ఆవిడ అవంతా అని తీసి అవతల పారేయొచ్చు. కానీ ఈ దానాన్ని ఆమె అపూర్వంగా భావించింది. అందరికన్నా ఎంతో అదృష్టవంతురాలవడం వల్ల అనురాగ మాలికలతో అలరారే సాయి స్వహస్తాల నుంచి సాయి కృప అనే ప్రేమ రసధారలతో నిండిన నవరత్నాలను పొందింది. ఇలాంటి 9 ఆమె చేతితో ఎన్నో ఖర్చే అవుతాయి కూడా. కానీ ఆమెకు లభించిన ఈ దానం ఎంతో అపూర్వమైనది. ఎందుకంటే ఆ దానాన్ని చూసి ఆమె తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు సాయి మమతల మంజీర నాదాన్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. దేహావసానం సమీపించినప్పటికీ గుర్తు పెట్టుకొని 4ని 5ని కలిపి బాబా లక్ష్మికి జీవితమంతా తమ స్మృతిని నిలిపి ఉంచారు. అలా సావధానతను చూపించి తమ దగ్గరున్న భక్తులను భోజనం చేయటానికి పంపించారు. గ్రామస్తుల్లో ఒకరిద్దరిని మాత్రం నానాసాహెబ్ నిమోన్కర్, మాధవరావు దేశపాండే, బయ్యాజీ కోతే పాటిల్, లక్ష్మీబాయి షిండే మొదలైన వారిని ఉంచేశారు. కొద్దిమంది ప్రేమిక భక్తులు ఆసన్నమైన క్లిష్ట పరిస్థితిని చూసి బాబా వద్ద నుంచి పోమని మొండికేశారు. కానీ మరణ సమయంలో తాము మోహ సంకటంలో పడతామేనని వీరందరినీ బాబా హడావడిగా పంపించేశారు. నిర్యాణ సమయం చాలా దగ్గరగా ఉందని తెలుసుకొని శ్రీమాన్ బాపూసాహెబ్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన వారితో బాబా వాడాకి వెళ్ళండి, భోజనం చేసి రండి అన్నారు. తమ భక్తులు అలా చింతాగ్రస్తులవడం చూసి బాబా చలించిపోయారు. వారందరితో వెళ్ళండి, అన్నం తిని రండి అని ఆజ్ఞాపించారు. అలా రాత్రింబవళ్ళు ఎంతో సన్నిహితంగా మెలిగే ఈ నిత్యసకుల మనస్సుల్లో చింతాగ్రస్తులై ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞాపించగానే వెళ్లేందుకు లేచారు. ఆజ్ఞను ఉల్లంఘించలేరు, సకుణ్ణి వదల్లేరు, బాబా మనస్సును నొప్పించును కూడా లేరు. చివరికి వాళ్ళు వాడాలో భోజనానికి వెళ్ళారు. బాబా వ్యాధి భయంకరంగా పెరిగిపోయింది. ఇక ఎక్కడి భోజనం, ఎక్కడి తిండి? బాబా వద్దే ప్రాణం చిక్కుబడిపోయింది. బాబా స్మృతి తమ మనస్సుల్లోంచి ఒక్క క్షణమైనా దూరం అవటాన్ని వాళ్ళు సహించలేకపోయారు. సరే, వెళ్ళి భోజనానికి కూర్చున్నారో లేదో ఇంతలోనే కబురొచ్చింది. సొగం నిండిన కడుపుతో పరుగున వచ్చేశారు.
వాళ్ళాయన్ని కలవలేకపోయారు. ఆయు పరిమితి అనే తైలం అయిపోయాక ప్రాణమనే జ్యోతి మందంగా వెలిగేటప్పుడు బాబా దేహం బయ్యాజీ పాటిల్ తొడపై విశ్రమించింది. కింద పడనూ లేదు, నిద్రించనూ లేదు. కానీ హాయిగా ఆసనంపై కూర్చుని ఆ ప్రకారంగా తమ చేతులతో దాన ధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని ధరిత్రిపై విసర్జించారు. సాయి సమర్థులు తమ మనోగతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ఉన్నపాటున తమ దేహావతనం చేసి బ్రహ్మీభూతులైనారు. దేహము అనే మాయా ముసుగు వేసుకుని మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. లోకులను ఉద్ధరించే కార్యక్రమం ముగియగానే వెంటనే అవ్యక్తంలో సమరసతను పొందుతారు. నటులు అనేక రకాలైన వేషాలు వేసుకుంటారు. కానీ మనస్సులో తమ గురించి తాము బాగా తెలుసుకొని ఆ ఎరుకుతో ఉంటారు. కనుక స్వయంగా పూర్ణంగా అవతరించే వారికి మరణ సంకటం అనేది ఎక్కడ? లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి అవతరించి కార్యం ముగియగానే అవతార సమాప్తి చేసేవారిని జనన మరణాలనేవి బంధించగలవా? వారు తమ ఇచ్ఛతోనే దేహధారణ చేస్తారు. పరబ్రహ్మే ఐశ్వర్యం అయిన వారికి మరణం అనేది ఎక్కడ? ఈ వృత్తినే వారు అనుభవంలోకి తీసుకుంటారు. వారిపై సృష్టి లయాల ప్రభావం ఏముంటుంది? బాహ్యానికి కర్మలు చేస్తున్నట్లు ఒకవేళ కనపడినా వారు అసలు కర్మలు చేయరు. ఎందుకంటే నేను అనేది లేకపోవడం వల్ల కర్మలు చేస్తున్నప్పుడు తాము వాటిని చేయటం లేదన్న భావనతోనే ఉంటారు. నభుక్తం క్షీయతే కర్మ. కర్మఫలాన్ని అనుభవించకుండా కర్మలు నశించువు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన కర్మ రహస్యం. కానీ బ్రహ్మను తెలుసుకున్న వారికి మనసులో దేని గురించి తెలియకపోవడం అనేది ఉండదు. అన్ని వస్తువుల్లోనూ వాళ్ళు బ్రహ్మనే చూస్తుంటారు. సర్వం కల్విదం బ్రహ్మ. జగత్తులో కనిపించేవన్నీ బ్రహ్మమే. కర్మఫలం అనే ఈ సముదాయం చేసిన కర్మల పరిణామం. అలా వాటికి అన్యత్వం అనేది ప్రసిద్ధం. కానీ ముత్యపు చిప్ప మీద వెండి భాషించినట్లు అదేవిధంగా బ్రహ్మజ్ఞానులు బ్రహ్మే అనబడతారు. బాబా లాంటి మాయాడు జనని మృత్యుముఖంలో ఎలా పడింది? పగటిని గాఢాంధకార రాత్రి కబళించినట్లయింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిద్దాం. ప్రతి ఒక్క అధ్యాయంలోని ఓవీల నిశ్చిత పరిమితిని పాటిద్దాం. అధ్యాయాన్ని మరీ పొడిగిస్తే శ్రోతలకి ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిపోయిన నిర్యాణ కథను క్రమానుసారం తరువాత వినిపిస్తాను. హేమాట్ సాయి సమర్థులను శరణు అన్నాడు. ఆయన కృపతో అతను కృతార్థుడైనాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సద్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాట్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయినాథ నిర్యాణం అనే పేరు గల 42వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 42వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలో వర్ణించిన విధంగా తాత్యా పాటిల్ 1918 దసరా రోజున మరణిస్తాడు అని భవిష్యాన్ని చెప్పి 1916 దసరా రోజున సీమోల్లంఘన సందర్భంలో అపూర్వ క్రోధాన్ని దిగంబరావస్థను చూపి బాబా తమ నిర్వాణాన్ని తమ హిందూ భక్తులకు సూచించారు. అలాంటి సూచనే ఆయన తమ ముస్లిం భక్తులకు కూడా ఆ ధర్మాన్ని అనుసరించి చెప్పారు. ఈ విషయం ఒక వైజాపూరు ఔరంగాబాద్ జిల్లా నివాసి ఇమాంబాయి చోటే ఖాన్ అనే పేరు గల బాబా భక్తుడు పరమపూజ్య నరసింహ స్వామికి 1936వ సంవత్సరంలో ఇచ్చిన తన నివేదనతో మనకు తెలుస్తుంది. 1918లో దేహత్యాగానికి కొద్ది నెలలకు ముందు ఖాసిం అనే పేరు గల బడే బాబా కొడుక్కి కొంచెం రొట్టెలు వండిన కోడిని ఇచ్చి బాబా ఇలా అన్నారు: ఔరంగాబాద్కి పో, షంషుద్దీన్
ఫకీర్ మియాని కలిసి వీటన్నిటితో పాటు 250 రూపాయలు ఇవ్వు, అతనితో మౌలు కవ్వాలి చేయమని, అలాగే న్యాసం కూడా చేయమని చెప్పు. మౌలు అంటే మహమ్మద్ పైగంబర్ గీతాలు పాడటం, కవ్వాలి అంటే తబలా వాయిస్తూ సాధు సద్పురుషుల గానాన్ని పాడటం, న్యాసం అంటే అన్నం వండి జనులకు పంచటం. కాసింకి బాబా ఒక బంతిపూల దండ కూడా ఇచ్చారు. దీన్ని బన్నేమియా మెళ్ళో వెయ్యి, అతనితో నవదిన్ నవతారిక్ అల్లా మియానే అపనా దునియా లగాయా, మర్జీ అల్లాకి. 9వ రోజున అల్లా తాము వెలిగించిన దీపాన్ని తామే తీసుకుపోతారు. అల్లా దయ అలా ఉంది అన్నారు. దాని కాసిం నాకు ఔరంగాబాద్ ఎక్కడో తెలియదు అన్నప్పుడు బాబా అతన్ని చోటే ఖాన్ని వెంట పెట్టుకుని పొమ్మని చెప్పారు. చోటే ఖాన్, కాసిం, అతని పనివాడు అమీరు, వీరు ముగ్గురు ఔరంగాబాద్ వెళ్ళి స్టేషన్లో దిగారు. వారు అక్కడికి రాగానే ఫకీర్ షంషుద్ ఇతన్ని చోటే ఖాన్ ఎరుగును. ఫకీర్ షంషుద్దీనే స్వయంగా వచ్చి నిలబడి ఉన్నాడు. సాయి ఫకీరు నుంచి వచ్చిన అతిథులు ఎవరు అని అతను అడిగినప్పుడు చోటే ఖాన్, కాసిములు అతనికి సలాం పెట్టారు. తరువాత వీరి ముగ్గురిని అతను న్యాసం చేసి ఎంతో మందికి అన్నం వండి పెట్టాడు. రాత్రి మౌలు కవ్వాలి కూడా చేశాడు. మర్నాడు వీళ్ళందరూ బన్నేమియా దగ్గరికి వెళ్ళారు. బన్నేమియా అప్పుడు ఒక చేయి పైకెత్తి మరో చేయి కింద పెట్టి బన్నేమియా దగ్గరికి వెళ్ళకండి, అతను కోపిస్తాడు అని చెప్పారు. చోటే ఖాన్ వగేరాలు కొద్దిసేపు ఆగారు. కానీ తరువాత చోటే ఖాన్ ధైర్యం చేసి తాను రోజునాడు 9వ అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా 4 నెలలకి బాబా దేహ విసర్జన చేశారు. నవదిన్ నవతారీఖ్ అంటే ముస్లింల 9వ తారీఖు. బాబా మొహరం నెలలో 9వ రోజు కత్తల్ రాత్రి రోజు తమ దేహాన్ని విసర్జించారు. 43వ అధ్యాయం శ్రీ సాయినాథ్ చేసి వెళ్ళిపోవడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ గులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకు నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడచిన అధ్యాయంలో సత్పురుషులు శ్రీ సాయినాథుని నిర్యాణం గురించి వర్ణించబడింది. మిగిలినది ఈ అధ్యాయంలో సంపూర్ణమవుతుంది. మనలో అలౌకిక ప్రేమను ఉత్పన్నం చేసే విషయంలో సాయి సర్వసముద్రులు. హేమాడ్ పంతుకి ఆయన చరణాల్లో ఉన్న అనురక్తి చాలా గొప్పది. అందుకే ఆయన చరిత్ర రాస్తున్నాడు. సాయియే భక్తి ప్రేమలను ఇస్తారు. ఆయన అక్కడే సంసార పట్ల వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కనుక కాయ వాచ మనస నేను ఆయనకి వేలాది నమస్కారాలు చేస్తాను. ఆయన మహనీయత గురించిన ఆలోచన ఆయనను ధ్యానించటంతో కలుగదు. ఆయనకి కేవలం అనన్యంగా శరణు వెళ్తేనే కలుగుతుంది. పాప పంకిలమైన మాలిన్యాన్నంతా ప్రక్షాళన చేయటానికి, మనోప్రాంగణాన్ని పరిశుద్ధం చేసుకోవటానికి ఇతర సాధనల వ్యర్థం. హరిభక్తుల గొప్పతనాన్ని స్మరించటం, వారిని భజించటం లేదా కీర్తించటం తప్ప
చిత్తశుద్ధికి మరొక సులభ సాధన వెతికినా కనిపించదు. శ్రీ సచ్చిదా సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba,